హాయ్ బుడీస్. ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో కాకి ఉండేది. అయితే దానికి చాలా ఆకలేస్తుంది. అయితే అమ్మో ఆకలేస్తుందే, ఊర్లోకి వెళ్తే ఏమైనా దొరుకుతుందేమో అనుకుని వెళ్ళింది. వెళ్తే చాలాసేపటికి దానికి ఒక మాంసం ముక్క కనిపించింది. అమ్మయ్య అనుకుని కిందకి వచ్చి ఆ మాంసం ముక్క తీసుకుని తిరిగి అడవిలోకి వెళ్ళి చెట్టు మీద కూర్చొని తింటుంది. అయితే దానికి తింటూ ఉండంగా దూరం నుంచి ఒక నక్క చూసి అమ్మో కాకి దగ్గర మాంసం మొక్కుంది, ఏదోలా తన దగ్గర నుంచి దొంగతనం చేయాలి ఇది ఎలా అనుకుని ఆలోచించి కాకి దగ్గరికి వచ్చి, కాకి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నీ మాట ఇంకెంత అందంగా ఉంటుందో, నువ్వు పాడితే ఇంకెంత అందంగా వినిపిస్తుందో, నా కోసం ఒక పాట పాడవా అని చెప్పి పొగిడింది. పొగిడేసరికి కాకి ఆ పొగడ్తలకు పడిపోయి ఏం చేసిందంటే అంటూ కాకి అరవటం స్టార్ట్ చేసేసరికి ఎప్పుడైతే అరిచిందో నోట్లో ఉన్న మాంసం మొక్క కింద పడింది. అంతే, నక్కది పట్టుకుని పరుగు పెట్టుకుని వెళ్ళిపోయింది. చూసారా పిల్లలు, ఎప్పుడు కూడా మనం పొగడ్తలకు పడిపోకూడదు. పొగడ్తలకు పడి మన దగ్గర ఉన్నది పోగొట్టుకోకూడదు. ఓకేనా పిల్లలు?